ఖమ్మంలో బాలికను లైంగికంగా వేధించిన వ్యక్తిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. నిందితుడిపై సెక్షువల్ హరాస్మెంట్ పోక్సో కేసులో నమోదు చేసినట్టు ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు. ఈ నెల 6న మైనర్ బాలికను లైంగికంగా వేధించి బిల్డింగ్ పై నుంచి నెట్టివేసిన ఘటన పై ఫిర్యాదు అందిందని చెప్పారు. ఈ మేరకు విచారణ జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. బాలిక పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. వాళ్ళ బిడ్డని మైనర్ అమ్మాయి 12 సంవత్సరాల అమ్మాయిని ఒక అతను అదే అపార్ట్మెంట్ లో అతను సెక్సువల్ గా అరెస్ట్ చేసి బిల్డింగ్ పై నుంచి క్లోజ్ చేసినారంటే ప్రైమరీగా మనం కేసుగా రిజిస్టర్ చేయడం మెడికల్ మెజిస్ట్రేట్ ముందు ఓపెన్ చేసి భరోసా స్టేట్మెంట్ ప్రకారం మెడికల్ ఎవిడెన్స్ ప్రకారం కేసు దాన్ని ఫైనలైజ్ చేస్తాం. ఇది 6th రోజు జరిగింది. ఆమె అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయింది. 2 రోజులు బట్టి ఆమె మంచి స్టేట్ లో లేదు. ఆ అమ్మాయి నిన్న కొంచెం స్లోలోకి వచ్చి నిన్న సాయంత్రం స్లోలోకి వస్తే వాళ్ళ అమ్మకి చెప్పింది. వాళ్ళ అమ్మాయి చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తే ఏంటంటే మనకి రాత్రి మనం కేసు చేస్తాం. ఆ కేసుని కూడా అతి త్వరలో మనం అరెస్ట్ చేస్తాం. 24 గంటల లోపునే అన్ని చేస్తాము ప్రొసీజర్ ప్రకారం. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళు ఆ అమ్మాయి కోసం అని చెప్పి ఆ అమ్మాయి ఫోటోలు కానీ ఇట్లాంటి బయట చేస్తే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వ్యతిరేకం కాబట్టి వాళ్ళ మీద చట్టరీత్యా చర్య